అమ్మా కక్కు కక్కు. ఈ టైటిల్ ఏమని పెట్టాలి తెలుసా? ఈ గుంపులో కూర్చున్న వాళ్ళలో సగం మంది గొంతు బాగాలేదని పెట్టాలి. అర్జున్ ఫస్ట్ బర్త్డే కేక్కి కమిటీ ఒకటి వేశాం. వీళ్ళే ఆ కమిటీ మెంబర్స్. ఈ కమిటీ మెంబర్స్లో షుగర్ లెవెల్లో అత్యంత మార్కులతో లీడింగ్లో ఉన్నది ఈయనే. చాక్లెట్ ఎప్పటికైనా చాక్లెట్. ఓకే, చాక్లెట్ మీద మీ అభిప్రాయం? చాక్లెట్ బాబీ అక్క 0 6 మనోజ్ అన్న అనుష 4 దట్ మచ్ చీప్. అవయ్యా చాక్లెట్ లవర్ చాక్లెట్ లవర్. ఇందా బందర్కోవా వస్తే 0 ఇచ్చారు, చాక్లెట్ అనగానే 7 అంట. బందర్ బాదం పాల. ఇదేం ఫ్లేవర్? బటర్ స్కాచ్. అంతే, బటర్ స్కాచ్ లాగే ఉంది. ఆ పైన వేసాడుగా దాని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఆ పప్పులు పుచ్చి పుచ్చి. బర్త్డే బాబు ఏది పడితే తినకూడదని మనం అందరం ముందు రీసెర్చ్ చేస్తున్నాం. ఆ రోజు పల్లె మేమే రా అంత కేక్ ఈజీగా అయిపోయింది, కానీ దాంట్లో సగం మన నోట్లకి వెళ్ళింది. అది నా ప్రాబ్లం. ఘోరంగా ఉంటుంది ఆ రోజు మీకు. అదే ఆ కేక్ తినలేక. మనం ఎక్కువ తినగలగాలంటే హనీ ఆల్మండ్ బెస్ట్ ఆప్షన్. అది ఎంత తిన్నా కొంచెం పర్లేదు. లోటస్ బిస్కాఫ్, హనీ ఆల్మండ్, మళ్ళీ ఇంకోటి వచ్చేసేమో అదేంటి మొన్న లాస్ట్ బాగా తిన్నాం, రెడ్ వెల్వెట్ చండాలంగా ఉంటుంది. దొరికింది కదా. బటర్ స్కాచ్ 5 మనోజ్ అన్న 7 బాబా బా బటర్ స్కాచ్ లవరా? బటర్ స్కాచ్ బాయ్ మావయ్య కాదు, అచ్చుడు పెద్ద ముక్క తిన్న మావయ్య 9 అంట. అయినా ఎంత ముక్క తిన్నారో ఆ రేటింగ్ చెప్తాను. బాయ్ చూస్తే తిరుపతి కట్టలేదుగా బాగా తిన్నారు. ఇది నా ఉప్పు తిని నాకు స్వీట్ పెట్టలేదు. పైనాపిల్ పేస్ట్రీ. కమాన్, నెగిటివ్ పాయింట్స్ కోసం రెడీగా ఉన్నా. అంతే అసలు వద్దు, ఇది వద్దు. ఓకే, హనీ ఆల్మండ్. అది దీనికోసం వెయిటింగ్ నేను. మావయ్య గారు రెడీ. ఇదా ఇంకా ఇది పెట్టేసుకో ముందు. ఇది ఈ చిన్న స్పూన్లు కానీ గెరిట్ ఉంది కదా ఇంత బిర్యానీ వడ్డించింది. 8 మనోజ్ అన్న 8. మావయ్య గారు స్వీట్ పెడితే చాలు. ఏదో మీకోసం తింటే తప్పితే ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటి? తింటున్నారు, ఏదో మీకు హెల్ప్ చేద్దాం, అంత తినలేరులే అని. ఇవన్నీ తిన్నదో మనం పోతామేమో. సరే నెక్స్ట్ మీరు ట్రై చేసి రెడీగా పెట్టుకున్నా. ఇది నాకు తెలిసి స్ట్రాబెరీ ట్రెష్ అంతే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజర్ట్స్, బట్ ఇది కేక్ కింద రాదు. ఫ్రెష్ ఫ్రూట్ అయితే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మనకి డిజర్ట్స్ ఐడియాస్ ఇస్తాడు. డ్రై ఫ్రూట్స్ వైట్ చాకోలెట్ చిప్స్ వేసాడు వాడు. గట్టిగా ఉంది. ఇట్స్ వెరీ హార్డ్. యా, ఇదిగోండి స్టీల్ స్పూన్. గరిటె ఇచ్చారు, స్పూన్ అని. అన్ని గరిటెలే ఇచ్చారు. ఓన్లీ డిజర్ట్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఎ కేక్. ఎక్కువ నాకు తెలిసి ఇప్పుడు దాకా రేటింగ్ బటర్ స్కాచ్ వచ్చింది. కాదు, హనీ ఆల్మండ్కి వచ్చింది. హనీ ఆల్మండ్ సెకండ్, బటర్ స్కాచ్. ఇసిరేసింది ఒకటి వచ్చి పైనాపిల్ ఒకటి, బాదం పాలు ఒకటి, 2 ఇసిరేసి. లేదు బాదం పాలు. హనీ ఆల్మండ్ని బటర్ స్కాచ్ని ఆదరించారు. చాక్లెట్ అటు ఇటుగా ఉంది. వావ్.
ఆ ఆలోచన రావాలని ఇచ్చాడు. అదే దిస్ ఈస్ యాప్. 9 దాని పేరు పైనాపిల్ పనసకాయ. పైనాపిల్ డిలైట్. పైనాపిల్ పనసకాయ నేను పెట్టా పైనాపిల్ డిలైట్. పైనాపిల్ డిలైట్ భవ్యకి ఎంత? 9. 9. మనోజన 9. అత్తయ్య సూపర్. కాదు ఆయనకి ఇవ్వలేదు. ఎంత స్కోర్ వచ్చింది మావయ్యకి రాకపోవటం. బాలే. చాలా విషాదకరం. బావయ్య గారు స్పూన్ తీశారు. నేను ఇస్తా. మావయ్య గారు ఇప్పుడు 20 ఇస్తారు. ఎంతమంది కలిసి నాకు ఇచ్చారు కదా. నువ్వు పంపించే. అట్లా అది కింద నుంచి తీస్తేనే బాగుంది. 7. అమ్ము అమ్ము. కానీ ఇప్పుడు హైయెస్ట్ రేటింగ్ ఇదే. దీన్ని కొట్టింది లేదు, చూద్దాం నెక్స్ట్ ఏమైనా వస్తాయో. ఎరకొచ్చావా? ఎంత బాగుంటే మరి ఎరపట్టిస్తారే ఏంటి స్పూన్లు. కాదు కాదు, కొద్ది తీసుకోవాలి, మొత్తం రాదు. గట్టిగా ఓకే. అందుకే స్టీల్ వాడా. స్టీల్ తీసుకో. నాకు నచ్చలేదు. నాకు నచ్చలా. ఆ? చాలా బ్లాండ్ ఉంది. నెక్స్ట్ మరి మీరు చెప్పినంత బ్యాడ్గా లేదు అది. ఫ్రూట్ ఉంది కానీ ఏ ఫ్రూట్ అన్నది తెలియట్లేదు దాంట్లో. అంత బాగుంది తినేది. అనుష దీనికి 4. కిస్మిస్ 4. మనోజ్ అన్న 5. బాబా 2. వావ్. డాడీ అది హార్ష్ గా మాత్రం. ఎండ్ ఆఫ్ ది 4. అమృత 3. అశోక్ 7. మావయ్య I think this మావయ్య ఒక స్వీట్ని అవమానించారంటే అది ఇదే. ఇప్పుడు దాకా ఏ స్వీట్ని అవమానించలా, బాదం పాలను కూడా ఆదరించారు. చూడడానికి ఇంట్రెస్టింగ్. I think this is red velvet guys. ఏ నాకొద్దు. రాస్బెర్రీ వైట్ నేను చాక్లెట్. అనుకోవడం చూడటానికి గలీజ్గా ఉంది ఇది. ఇవి నార్మల్గా రోజు అమ్ముతారు కదా, ఆ, మేబీ ఆ ఫ్లోటింగ్ టేస్ట్ లాగా ఉంది. మేబీ ఆర్డర్ ఇస్తే టేస్ట్ మారచ్చు. ఏమ్మా ఇట్లానే ఉంటుంది ఇంచుమించు. అత్తయ్య చూసి ఎంత తీశారు, స్పూన్ కంటించారు అంతే. మరి ఇన్ని తింటున్నప్పుడు పాపం మామయ్య రెడీ అవుతున్నారు. బాగా లోపల లోతుని మనం చూస్తాం. తిరిగినప్పుడు తినేయాలనుకున్నారు. ఇటు చూసేపాటికి అందులో ఉన్నది ఇలా ఇచ్చేసి. కాదు కాదు, వచ్చినప్పుడు కేకే మావయ్య, ఈ కూలింగ్ పోయి కరిగిపోయింది, జ్యూస్ అయింది. దీనికి ఎవరో ర్యాంక్ ఇవ్వలేదు. అది ర్యాంక్ ఇచ్చాను. ఇదే మెయిన్. దానికి ర్యాంక్ ఇవ్వడం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా దీనికి. దీని పేరు కాదు, దీని పేరు రెడ్ బుల్ షీట్. రెడ్ బుల్ షీట్ అంటారు. అదే రెడ్ బుల్ షీట్ అంటే దాని పేరు. పాలు అనుకుంటున్నట్టు ఉంది. గైస్ ఫ్యాషన్ డిలైట్. ఓకే, రెడ్ బుల్ షీట్ 0. మనోజ్ అన్న 0. -1. 0. డాడీ పాలు ఇరిగిపోయినాయా? Yes. అమృత Yes. అశోక్ -20. అశోక్ నీ వీడియో కోసం. మావయ్య గారు అద్ది ప్రాణం కాపాడారు, దాన్ని చంపేసిందని లేపారు. మనం వీటన్నిటి మీద నేను చేసే కేకే బాగుంటుంది కదా. నో కామెంట్స్. ఎక్కువ షుగర్ వేస్తావు కాబట్టి బాగుంటుందా లేదా అన్నీ కూడా చేసేది బాగానే. క్వశ్చన్ కాదు, బాగుంటుందా లేదా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇదే బాగా నచ్చింది. జర్నీ రా. కదా ఇప్పుడు దాకున్నట్లు అదే బాగుంది. అమ్మ మమ్మీ అమ్మా కక్కు 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 కక్కర్. ఫస్ట్ ఇప్పుడే తింటాం అది. లాస్ట్ కదా అందరు బిజీగా ఉన్నారని చెప్పి కామ్ చేసి సందర్లో చడిమి వేసేసింది. ముందు తిన్నావా? హైయెస్ట్ ఓటింగ్ వచ్చేసి పైనాపిల్ డిలైట్, నెక్స్ట్ హనీ ఆల్మండ్. పైనాపిల్ డిలైట్ దిస్ వన్ నా దిస్ ఈస్ ద విన్నర్. ఫ్లాప్ ఫ్లాపెస్ట్ వన్ ఏది? ఏ మన రెడ్ బుల్ షీట్. ఫ్లాప్